ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా ఒక లవ్ అనేది ఉంటది. హ్మ్. సో, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ పర్సనల్ లైఫ్‌లో మీకు లవ్ అంటే ఏంటి? చాలా పెద్ద క్వెషన్. లవ్ అంటే ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. నంబర్ 1 నాకు తెలిసినంత వరకు ఐ కెన్ ఓన్లీ బీ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్ ఆర్ మై ఒపీనియన్స్. నేను జనరలైజ్ చేయట్లేదు. ఇదే నిజం, ఇదే అబద్ధం అని చెప్పి సెపరేట్ చేయడానికి ఐ యామ్ నైదర్ ద క్రియేటర్ నార్ ద డిస్ట్రాయర్ నార్ ద హ్మ్. ప్రొటెక్టర్. లవ్ అనేది నాకు తెలిసినంత వరకు ఒక టెంపరరీ ఎమోషన్, ఒక ఫీలింగ్. హ్మ్. అది పర్మనెంట్ కాదు, అది రియల్ కాదు. హ్మ్. అంటే రియల్ కాదా అంటే ఫేక్ కాదా అని చెప్పేసి ఆ డిస్కషన్ కాదు. అది ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఒక టెంపరరీ ఎమోషన్. అదే ఎమోషన్ ప్రతిసారి అలాగే ఎందుకు ఉండదు? ఏదో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ తీసుకుందాం. హ్మ్. బాగున్నప్పుడు, చిన్నప్పుడు ముద్దుగా కనిపించినప్పుడు, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోతే అదే లవ్, అదే ఈక్వేషన్ అలాగే ఉంటుందా? నాకు తెలిసి అయితే ఉండదు. హ్మ్. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఓకే. ఇట్లాగే ఇవన్నీ కండిషనల్ ఈక్వేషన్స్. లవ్ అనేది సో కాల్డ్ ఇప్పుడు డిఫైన్ చేయాలి అంటే దానికి ఈ కండిషన్స్ అన్నిటిని పెట్టుకొని లవ్ ఎట్లా డిఫైన్ చేస్తాం? ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. అది ఒక టెంపరరీ ఎమోషన్, టెంపరరీ ఫీలింగ్. అది పర్మనెంట్ కాదు. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ సిచ్యుయేషన్ లో కూడా అలాగే వర్కౌట్ అవుతుంది కూడా చెప్పలేం. ఓకే. అది ఒక హ్యాపీ ఫీలింగ్ అంతే. దాంట్లో ఉంటాం ఆ భ్రమ, ఆ ఫేజు ఉంటది కదా. అది హ్మ్. హై, హ్యాపీ హైయో లేదంటే ఆ కిక్కో, జనాలకి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుకోవటమో ఏ హ్మ్. ఉంటాయి కదా. చిన్న హ్మ్. నుంచి సినిమాలో చూసినప్పటి నుంచి నా గర్ల్ ఫ్రెండ్ ఎట్లుండాలి, నా బాయ్ ఫ్రెండ్ ఎట్లుండాలి, హ్మ్. ఇట్లాంటి కార్లో తిరగాలి, ఏ ఫ్యాంటసీలు ఉంటాయి కదా. ఆ ప్రాసెస్ లో న్యాచురల్ గా జరిగే డిజైన్ ఉంటుంది కదా, నేచర్ లో డిజైన్ ఉంటుంది. ఓకే. ఇన్ఫాచ్యుయేషన్, హ్మ్. క్రష్, ఇట్లాంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో అందరూ డైరెక్ట్ గా లవ్, హ్మ్. 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 మధ్యలో ఏముండవు. ఇంకా డైరెక్ట్ లవ్. డైరెక్ట్ గా లవ్ యూ చూడగానే ఎట్లా పుట్టుద్దో నాకు తెలియదు. గులాబ్ పువ్వు ఇస్తే ప్రేమ ఎట్లా కనిపిస్తుందో నాకు అర్థం కాదు. వ్యాలంటైన్స్ డేకి, లవర్స్ డేకి సంబంధం ఏంటో నాకు తెలియదు. హ్మ్. 5th సెంచరీలో ఎవడో వ్యాలంటైన్ వాడు ఏదో రిలీజియస్ ప్రాసెస్ లో ఏదో ఏదో అసలు యాక్చువల్ వ్యాలంటైన్ స్టోరీ ఒకసారి రీసెర్చ్ చేసి తెలుస్తుంది. హ్మ్. ఏదో వింటున్నాము, చూస్తున్నాము, అదే నిజం, ఇదే భ్రమ, ఇలాగే ఉండాలేమో, వ్యాలంటైన్స్ డే అంటే కార్డు తీసుకొని రోజు తీసుకొని వెళ్ళాలేమో, గిఫ్ట్లు ఇవ్వాలేమో, ఇదే ప్రాసెస్ ఏమో. రోజుతో పాటు కార్డ్ గూడా అదే ఉండాలి. అదే ఈ ఓకే. ప్రాసెస్ ఇట్లాగే ఉంటదేమో, ఇదే ఆచారం ఏమో అని చెప్పి ఫిక్స్ అయిపోయి చాలా మంది ఫాలో అయిపోతున్నారు ఎప్పటి నుంచో. హ్మ్. కానీ అది కాదు కదా. హ్మ్. అంటే ఈ ఈ ఒక్క రోజు మాత్రమే ప్రేమిస్తారా? వ్యాలంటైన్స్ డే ఒక రోజు ప్రేమిస్తారా, మిగతా రోజులు ప్రేమించరా? ఆ రోజే గిఫ్ట్లు తీసుకెళ్తారా, మిగతా రోజులు గిఫ్ట్లు అంటే మీ సో కాల్డ్ పార్ట్నర్ అర్హులు కదా, నెక్స్ట్ డే తీసుకెళ్ళకూడదా? ఇంకో రోజు ఇంతకంటే బెటర్గా ట్రీట్ చేయకూడదా? ప్రతిరోజు ఎంతకంటే బెటర్గా ట్రీట్ చేయకూడదా? ప్రతిరోజు ఎంతకంటే ఎక్కువ ప్రేమించకూడదా? అదేంటిది? తల్లుల దినం, తండ్రుల దినం, తద్దినం, ప్రేమికుల దినం అంటే ఆ రోజే ప్రేమిస్తారా? హ్మ్. మిగతా రోజులు వర్తించవా? ఓకే. అవన్నీ ఏదో ఏదో కావాలి. హ్మ్. మీ లైఫ్‌లో అంటే నేను 2 అడుగుతా, ఈ రెండిట్లో లవ్ ఆర్ సెక్స్? రెండు ఎసెన్షియలే. హ్మ్. ఒకటి టెంపరరీ, రెండు యాక్చువల్లీ టెంపరరీయే. హ్మ్. కానీ సెక్స్ టు మీ ఈస్ పర్సనల్. హ్మ్. లవ్ మేకింగ్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ టూ పర్సనల్. హ్మ్. ఇప్పుడు అలాంటి రెండు డెఫినేషన్స్ కాకుండా ఇప్పుడు ఫిల్టర్ కాఫీకి ఇన్స్టెంట్ కాఫీకి డిఫరెన్స్ తెలుసా మీకు? ఫిల్టర్ కాఫీ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. రాత్రి అంతా మరిగించిన నీళ్లు, కాఫీ పౌడర్, దాంట్లో నుంచి డ్రాప్ తిరిగే ఫ్లేవర్, దాంట్లో నుంచి వచ్చే అరోమా. హ్మ్. ఆ ఫిల్టర్ కాఫీకి ఒక ప్రాసెస్ ఉంటుంది. అవును. ఆ ప్రాసెస్ లో దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఒక క్వాలిటీ ఉంటుంది. హ్మ్. అదే కాఫీ మీకు బటన్ నొక్కితే వచ్చే ఉస్సం అనే ఎస్ప్రెస్సోలో అవును. ఆ క్వాలిటీ ఉంది. కదా. లవ్ మేకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ కాఫీ అనుకుంటే ఇక్కడ హ్మ్. ఇప్పుడున్న పరిస్థితి ఎస్ప్రెస్సో కంటే దారుణంగా ఉంది. హ్మ్. ఆ ఫ్లాస్కుల్లో పోసి పొద్దు నుంచి సాయంత్రం దాకా వారం రోజులు పెట్టి మళ్ళీ 1-2 రోజులు పెట్టి మళ్ళీ వేడి చేసి మళ్ళీ ఫ్లాస్క్లో పోసిస్తారు కదా. హ్మ్. దానికి దీనికి డిఫరెన్స్ లేదా? అవును. అంతకంటే నీచమైన పరిస్థితుల్లో ఉంది మీరు చెప్పిన రెండు కాంటెక్స్ట్. హ్మ్. ఒకప్పుడు అది ఒక లవ్ అంటే అంటే నేను ఓల్డ్ స్కూల్, ఇప్పుడు అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, నాకు కొన్ని అర్థం కావట్లేదు. ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక డిగ్నిటీ ఉండేది, ఒక ఒక ప్రైవసీ ఉండేది, ఒక స్పేస్ ఉండేది. ఇప్పుడు ఓన్లీ షో ఆఫ్. నాకు నాకు 2 గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు, నాకు 3 బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, నాకు ఓన్లీ షో ఆఫ్ చెప్తే అక్కడ ఎక్కడ కనిపిస్తుంది మీకు? హ్మ్. మీరు అనుకున్నది జరగలేదేమో. నేను బైక్ అడిగితే బైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే చిన్న చిన్న వాళ్ళకి నేను సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు, షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు అన్న బ్రేకప్ స్టోరీలు నాకు ఇది తెలుసు. హ్మ్. ఆ రోజు నువ్వు వస్తానన్నావు, ఈ రోజు రాలేదు అంటే వెయిట్ చేసి ఇటు రాకపోతే ఇంకోటి తోటి వెళ్ళిపోయిన అమ్మాయి అబ్బాయిని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. హ్మ్. అలాంటి అవును. స్టోరీలు కూడా అవును. నాకు తెలుసు, అవును. చాలా. నేను చూశాను, హ్మ్. నా కళ్ళతోటి నేను చూశాను. హ్మ్.
అదేదో ఫోన్ నచ్చలేదు, నేను నేను చెప్పిన మోడల్ కొనలేదు అని చెప్పేసి ఫోన్ పగలు కొట్టేసి నా కళ్ళ ముందు నేను చూశాను. బ్రేకప్ కి రీజన్స్ కావాలా మీకు? ఎప్పుడెప్పుడు బ్రేకప్ అవుదామా అని. అక్కడ కలిసేంత వరకేమో లవ్, ఇష్టం వచ్చిన పేర్లు, గ్రీటింగ్లు, వెయిటింగ్లు అన్ని బాగానే ఉంటాయి. అదేదో దేనికోసం అయితే ఇంత దూరం తీసుకొచ్చావో ఆ పని అయిపోయిన తర్వాత ఏం ఉండదు. 10 నిమిషాలు వెయిట్ కంటే ఏంటి 10 నిమిషాలు నీకు అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అంత రైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పర్సన్ డిక్టేట్ చేయడానికో, ఇఫ్ యూ లవ్ సంబడి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద పర్సన్ ద వే దే ఆర్, నాట్ చేంజ్ దెమ్ అకార్డింగ్ టు యువర్ ప్రయారిటీస్ అండ్ యువర్ ప్రిఫరెన్సెస్. అండ్ దాంట్లో లవ్ కండిషన్ కదా, లవ్ ఎక్కడ ఉంది? సూపర్. ఈ రోజుల్లో చూసుకుంటే లవ్ అనేది ఎక్కువగా లేదు. అండ్ నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే లవ్ ఆర్ సెక్స్ అనేది, సెక్స్ కోసమే లవ్ చేస్తారు చాలా మంది. అదే కామం అని చెప్తే బాగుండదు కదా. సో వాళ్ళ వల్ల అంటే నేను కామిస్తున్నాను అంటే వినడానికి కొంచెం ఆడుగా ఉంటది కదా. అవును, జెన్యున్ గా ఉన్న కొంతమందికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. జెన్యున్ గా ఉన్నారు కొంత గుడ్ పర్సెంటేజ్. నేమ్ బ్యాడ్ నేమ్ కోసం నువ్వు పరితపించి నువ్వు ఏదో చేస్తున్నావు అంటే దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉంది? నువ్వు చేసేది ప్యూర్ గా ఉన్నప్పుడు, అన్కండిషనల్ అయినప్పుడు వేరే వాడికి తెలియాల్సిన అవసరం ఏంటి, చెప్పాల్సిన అవసరం ఏంటి? మీకు సోషల్ మీడియాలో నేను చూసి అంటే నేను కూడా కొన్ని చేశాను పోస్టులు. తినేటప్పుడు తినాలి కానీ ఫోటోలు తీయటం ఏంటి? ఆ ఫోటోలు తీయకుండా తినకూడదా? నేను ఐఎమ్ గోయింగ్ టు బ్యాంకాక్ అని నువ్వు ఫోటో పెట్టకపోతే నీకు ఫ్లైట్ లో కూర్చొనివాడా? ఆడేమైనా డబ్బులు ఇస్తాడా నీకు? ఫోటో పెట్టావు కదా అని ఫేస్బుక్ నువ్వు ఫోటో అప్లోడ్ చేసావు కాబట్టి నీకు టికెట్ ఫ్రీ అని ఏమైనా ఇచ్చాడా? నీకు ఫోటో తీసి ఈ ఫుడ్ నేను తింటున్నాను చూడు, ఈ హోటల్లో నేను ఉన్నాను చూడు, ఇది ఎంత అయింది చూడు, అది ఎంత అయింది చూడు, అది ఎక్కడ కొన్నాను చూడు అని పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా తిరిగిస్తున్నారా? ఇవన్నీ దేనికోసం? రైట్.